నమస్కారం హెచ్ఆర్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జాగరణ రాత్రిని సంపూర్ణం చేద్దారండి. అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయమంతా వివిధ పుష్పాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేకువజామున 2 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 1000 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాహుకేతు పూజలు, సర్పదోష నివారణ పూజలతో పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయానికి చేరుకునే వీఐపీల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. సర్వదర్శనం 200 రూపాయలు, 500 రూపాయల టికెట్ల దర్శనాలను అందుబాటులోకి తెచ్చారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో నంది సేవ అనేది చాలా ప్రత్యేకమని చెప్తారు. ఈ మహాశివరాత్రి నాడు ఈ నంది సేవలో మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషకరంగా ఉందండి. మేము ప్రత్యేకంగా నంది సేవ కోసమే ఇక్కడికి వస్తాము. ఈ శివరాత్రి పర్వదినాన చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడ నంది సేవ చాలా విశేషంగా ఉంటుంది, కనులు విందుగా చేస్తారు. దానికోసం ఇక్కడికి వీక్షించడానికి వచ్చాము. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. గాంధర్వ రాత్రిని పురస్కరించుకుని ఆత్మ శివలింగాన్ని పొందిన భక్తుడైన రావణుడిపై సోమస్కందమూర్తి, మయూర వాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఆది దంపతుల ఉత్సవం ముందు ధ్వజ పటాలం, వృషభాలు, శ్రీ వినాయకుడు, సుబ్రహ్మణ్యం స్వామి, చండికేశ్వర స్వామి, భక్త కన్నప్ప ఉత్సవమూర్తులు ముందుకు సాగాయి. దేవతామూర్తులను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు మాడవీధుల్లో బారులు తీరారు. ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన దూర్జటి కళా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దీంతో మహాశివరాత్రి నాడు శ్రీకాళహస్తి భూకైలాసంగా దర్శనమిచ్చింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి హంస, చిలుక వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణాభరణాల అలంకరణలో ఉన్న దేవతామూర్తులు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. జగద్రక్షకుణ్ణి కనులారా చూసేందుకు వచ్చిన జనంతో మాడవీధులన్నీ శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. అంతేకాకుండా స్వామివారికి ఎంతో ఇష్టమైన నంది వాహనాన్ని అధిరోహించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి అమ్మవారు సింహవాహనంపై విహరించారు.
స్వర్ణాభరణ అలంకరణలో స్వర్ణ వాహనాలపై ఊరేగిన శ్రీకాళహస్తీశ్వరి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సో ఇక్కడ ఏమేమి చేస్తున్నారు? గత 30 సంవత్సరాలుగా కీలుగుర ప్రోగ్రాం చేస్తున్నామండి. చాలా బాగా ప్రతి సంవత్సరం చాలా బాగా జరిపిస్తున్నారు అందరూ విఐపీలు. సో ఇక్కడ శ్రీకాళహస్తిలో మీరు పర్ఫార్మెన్స్ చేయడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఈ ప్రాంతం అంతా మారుమ్రోగింది. ఇవి ఇవాళ మహాశివరాత్రి విశేషాలు. చూసారు కదండి. మళ్ళీ మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN 19.